హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో విహరిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. తొలిసారి ఆమె ఫ్రెంచ్ యుద్ధ విమానంలో ప్రయాణించినారు. టేకాఫ్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు. ఫ్లయింగ్ సూట్ ధరించిన రాష్ట్రపతి ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానంలో విహరిస్తున్నారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో విహరిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పటి వరకు క్లియర్ విజువల్స్ ఏబిఎన్ స్క్రీన్ మీద చూసాము. ఆ విమానాలు కూడా టేకాఫ్ అయిన సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్యానాలోని అంబాలా ఎయిర్పోర్ట్ స్టేషన్ నుంచి రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణం చేశారు. ఆ విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా మనం చూసాం. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే రాఫెల్ విమానంలో ప్రయాణించినటువంటి తొలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్. ఆ హోదాలోనే ఎయిర్పోర్ట్ ఆధునిక యుద్ధ సామర్థ్యాలను స్వయంగా పరిశీలించడానికి ఆమె ఈ ప్రయాణం చేపట్టారనే చెప్పొచ్చు. ద్రౌపది ముర్ము ప్రయాణించినటువంటి రాఫెల్ 2 సీట్లు ఉన్నటువంటి ట్రైనర్ వెర్షన్. ఒక సీట్ లో పైలట్ ఉంటారు, మరొక సీట్ లో రాష్ట్రపతి కూర్చున్నారు. రాఫెల్ ఎగరడానికి ముందు రాష్ట్రపతికి ఎయిర్పోర్ట్ అధికారులు
పూర్తి స్థాయిలో దాని గురించి ఒక బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. రక్షణకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా సాంకేతిక శిక్షణకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికి సంబంధించి కూడా స్పెషల్ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ప్రయాణం సుమారు 30 నిమిషాల పాటు ఉండే అవకాశం ఉంది. ఇందులో రాష్ట్రపతికి ఈ ప్రయాణం సమయంలో రాష్ట్రపతికి రాఫెల్ సామర్థ్యాలు, అదేవిధంగా యుద్ధ సమయంలో రాఫెల్ యొక్క స్పందన, దాని శక్తి, రాడార్ సిస్టమ్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది అధికారులు. అయితే ఈ గతంలో మనం చూస్తే 2023 ఏప్రిల్ 8వ తేదీన గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అస్సాంలోని తేజ్పూర్ లో ఎయిర్ బేస్ లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో కూడా ఒకసారి ప్రయాణం చేశారు. భారత రాష్ట్రపతుల్లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం, తర్వాత ప్రతిభా పాటిల్, వారు కూడా ఇంతకు ముందు యుద్ధ విమానాల్లో ప్రయాణం చేశారు. అయితే అవి రాఫెల్ యుద్ధ విమానాలు కాదు. రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి తొలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం అన్నది చరిత్రాత్మకనే చెప్పొచ్చు. రాఫెల్ ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ విమానం. ఫ్రాన్స్ కు చెందినటువంటి ఈ యొక్క రాఫెల్ డసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ రాఫెల్ యుద్ధ విమానాన్ని తయారు చేసింది. ఇది ఒక ఆధునిక బహుముఖ యుద్ధ విమానం. వాయు, భూభాగం, సముద్ర లక్ష్యాలను వాటన్నిటిపైన కూడా దాడి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రాఫెల్ విమానం 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ అనే చెప్పవచ్చు. భారత్ 36 రాఫెల్ విమానాలను 2020లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసి హర్యానాలో ఉన్నటువంటి అంబాలా, అదేవిధంగా అస్సాంలో ఉన్నటువంటి అషిమారాలో వాటిని మోహరించింది. ఈ యొక్క రాష్ట్రపతి ఈ రాఫెల్ ప్రయాణం గురించి ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా కొద్దిసేపు క్రితం చేసినటువంటి ప్రకటనలో రాష్ట్రపతి ఈ యొక్క రాఫెల్ ప్రయాణం ద్వారా భారత వైమానిక దళం సామర్థ్యాలు, శిక్షణ స్థాయి, అదేవిధంగా దేశ రక్షణలో సాంకేతిక ప్రగతి, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇది వైమానిక దళానికి దక్కినటువంటి గౌరవం. ఇది గౌరవప్రదమైనటువంటి రోజు అని కూడా ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. మొత్తానికైతే గతంలో మనం చూసాం, అక్టోబర్ 8, 2019 ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క రాఫెల్ విమానాలను భారత్ కు తెచ్చే సమయంలో రాజ్నాథ్ సింగ్ అప్పటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలిసారిగా రఫేల్ లో ప్రయాణించారు. అయితే ప్రధాని మోదీ దీంట్లో ప్రయాణించలేదు. ఆయన 2023 నవంబర్ 25న బెంగళూరులో హాల్లో ఏర్పాటు చేసినటువంటి తేజస్ స్వింగ్ సీట్ వర్షన్ లో 30 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రయాణం చేశారు. భారత ప్రధాని ఫైటర్ జెట్ ప్రయాణం చేసినటువంటి తొలి వ్యక్తి నరేంద్ర మోదీ. ఇప్పుడు రాఫెల్ లో ప్రయాణం చేసినటువంటి తొలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రైట్. ఎస్ కృష్ణ.